నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు. సొంత లాభం కొంత ఎవరు మానుకుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇండస్ట్రీకి లాభాలు కావాలి, ఇంకా ఇంకా లాభాలు కావాలి. వ్యాపారవేత్తలు తాము మిలియనర్స్గా బిలియనర్స్గా ఎదిగిపోవాలని కోరుకుంటుంటారు. సామాన్యుడు మధ్యతరగతి వాడు బతకనిస్తే చాలనుకుంటాడు. మధ్యతరగతి వాడు ఇంకొంచెం కంఫర్టబుల్గా బతికితే బాగుంటుందని ఫీల్ అవుతాడు. కానీ ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతుంది? దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడుతోంది. సామాన్యుడు పేదోడిగా మరింత పేదోడిగా మారిపోతుంటే మధ్యతరగతి వాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నాడు. ఇండియా ప్రపంచంలోనే మేటి దేశంగా మారుతోందని ఊదరగొట్టుకోవడానికి బాగానే ఉన్నా సామాన్యుడు మాత్రం అంపశయ్య మీదకు నెట్టబడుతూనే ఉన్నాడు. నమో పద్దుపై భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ ఎలా ఉండనుంది, నిర్మలా సీతారామన్ లెక్కలేంటన్న దానిపై అయోమయం నెలకొంది. ఎన్నాళ్లు ఆంకెల గారడి, ఎన్నాళ్ళీ మాయ మాటలని విపక్షాలు ఈసురోమంటున్నాయి. గణాంకాలు తిండి పెడతాయా అంటూ లబ్బోదిబ్బోమంటున్నారు. ప్రజలపై భారాలు ఇంకా ఇంకా పెడతారా, ఊరట కలిగిస్తారా అన్నది చూడాలి. అటు నిరుద్యోగం, ఇటు ధరాఘాతం సామాన్యుడిని వెక్కిరిస్తుంటే వాట్ నెక్స్ట్ అంటూ భయపడే పరిస్థితి నెలకొంది. వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయి, కఠిన నిర్ణయాల ఎకానమీ గట్టెక్కేదలా అన్న మీమాంస నెలకొంది. బడ్జెట్లో మధ్యతరగతికి ఊరట లభిస్తుందా? రైట్. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా బడ్జెట్ సామాన్యుడికి ఊరట కలిగించబోతోంది? ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిపైన మాట్లాడదాం. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నేత, అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకుడు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా రాణి రుద్రమ గారితో మాట్లాడదాం. రాణి రుద్రమ గారు, మొత్తానికి 8 మంది ఎంపీలను ఇచ్చాము. బీజేపీ ఎంపీలు రేపు ఏ రకంగా అక్కడ మా కోసం ఏం తెస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి ఏ రకమైనటువంటి ఉత్సాహం, నిరుత్సాహం ఏం ఉండబోతోంది అనే ఉత్కంఠ మధ్య ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకటి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల కంటే ముందు, అంటే 2014 కంటే ముందు దాదాపు ఒక 65 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ మెజారిటీ, అంటే 65లో ఒక మీద ఉన్నటువంటి 5 ఏళ్ళు, అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక సంవత్సరం తీసి పడేస్తే దాదాపు 60 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ డైరెక్ట్ గా లేదంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేటాయించినటువంటి నిధుల కంటే ఎక్కువగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి నిధుల కంటే కూడా ఎక్కువగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో మెన్షన్ చేసినా, బడ్జెట్ లో మెన్షన్ చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా కూడా మనం ఒప్పుకోవాల్సినటువంటి అంశం, మొదటి అంశం. రెండవది, గత 10 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రైల్వే రంగం తీసుకుంటే, రైల్వేస్ లో గతంలో వేసినటువంటి రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనే దాన్ని ఇవాళ చూసినటువంటి దాన్ని చూసుకుంటే దాదాపుగా ఒక 2 రెట్లు అధికంగా ఇవాళ రైల్వే వ్యవస్థ అనేటువంటిది మెరుగైంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు 38 రైల్వే స్టేషన్స్ మెరుగవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 700 కోట్లతోటి అద్భుతంగా తీర్చిదిద్దబడింది. చెర్లపల్లి టెర్మినల్ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి టెర్మినల్ అండి ఏర్పాటైంది. మరి నాంపల్లి టెర్మినల్ మెరుగైంది. మిగిలినటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ కూడా బాగైనాయి. 3 వందే భారత్ ట్రైన్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి.
ఇవాళ ప్రతి రైల్వే వ్యవస్థ అంటే రవాణా వ్యవస్థ అనేటువంటిది మౌలిక సదుపాయాల కిందికి వస్తుంది కాబట్టి రవాణా వ్యవస్థ బాగుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అందుకనే మౌలిక సదుపాయాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ బస్ స్టేషన్లను కూడా మీరు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కి వెళ్ళి చూస్తుంటే అసలు గతంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎట్లా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, అది కూడా మెరుగయ్యేటటువంటి అవకాశం. ఇవాళ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అంటే మనము గాలి ద్వారా జరిగేటటువంటి రవాణా ఏదైతే ఉందో, మన విమానయాన రాకపోకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అద్భుతమైనటువంటి ఎదుగుదలను చూపించినాయి. ఈవెన్ నాగార్జున సాగర్ నుంచి కూడా అక్కడ కూడా ఒకటి వాటర్ పైన కూడా ఒక ఆ ఎయిర్పోర్ట్ ని నిర్మాణం చేసి అక్కడి నుంచి కూడా ఫ్లైట్ ఎగిరేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తారు. ఇంకొక 3 ఎయిర్పోర్ట్లకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కనుక భూమి చూపిస్తే మన మామ్నూర్ లో కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, ఇంకొకటి బహుశా మంచిర్యాల అనుకుంటా, ఇంకొకటి నాకు కరెక్ట్ గా గుర్తులేదు అది. సో ఇంకొక 3 ఎయిర్పోర్ట్స్ కూడా మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఇవి పక్కన పెడితే ఇవాళ సామాన్య ప్రజానీకానికి ఆ మహిళలకి వాళ్ళకి బయటకి వెళ్తే వాళ్ళ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా చేశారు. తెలంగాణలో కూడా ఉచితంగా ప్రతి ఇంటికి టాయిలెట్లు కట్టించినారు. ఇవాళ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు మహిళల ఆరోగ్యం కోసం. ఇవాళ ముద్రా లోన్లు ఇచ్చి యువతందరికీ కూడా స్వయంగా వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ సడక్ యోజన ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లను కూడా బాగు చేయించినారు. గతంలో గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి డబ్బులను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలోనే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కమిటీగా చేసి అకౌంట్ కి డైరెక్ట్ గా వాళ్ళకి డబ్బులు వచ్చేటటువంటి విధంగా కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చినారు. ఇవాళ రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి డబ్బు వాళ్ళకు వస్తుంది. ఇవాళ రైతులు పండించినటువంటి పంటకు కూడా దాదాపు ఒక 10 సార్లు ఇప్పటికి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక 10 సార్లు మద్దతు ధరను పెంచినారు. ఇవాళ నిధుల కేటాయింపు విషయంలో కూడా రాణిరుద్రం గారు, లాస్ట్ 10 years లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే కనుక అక్కడ దాని వల్లనే ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి అని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అండ్ మోరోవర్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి ప్రేమ చూపిస్తోంది, బీజేపీ ఏదైతే ఇతర పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తోంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అది అవాస్తవం అండి. ఎందుకంటే మన రాష్ట్రమే చూడండి, ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాట, మనము ట్యాక్స్ల ద్వారా కట్టినటువంటి పన్ను 3,50,000 కోట్లయితే మనకు వచ్చినటువంటి సొమ్ము దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ఖర్చు అయినాయి అనేటువంటిది కిషన్ రెడ్డి గారు స్వయంగా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసి చూపిస్తున్నారు. ఆ రోజు బహుశా సత్యమన్న లాంటి వాళ్ళకు లేదంటే దిలీప్ గారు లాంటి వాళ్ళకు డెఫినెట్ గా ఆ బుక్ కూడా వాళ్ళకి పంపించి ఉండుంటారు, వాళ్ళు కూడా అది చూసి ఉండుంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా బాలరాజ్ గారికి కావచ్చు, అందరికి కూడా అది ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా చూడండి, మీరు ఎక్కడ హామీలలో పెట్టకపోయినా కూడా అవసర రీత్యా ఇవాళ తెలంగాణలో ఒక రసాయన ఎరువుల కర్మాగారం 6,000 కోట్ల రూపాయలతోటి వచ్చింది అని అంటే అదేం ఎన్నికల హామీ కాదు, కానీ ఇవ్వటం జరిగింది. ఇవాళ గిరిజన యూనివర్సిటీకి డబ్బులు కేటాయించడం జరిగింది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి డబ్బులు కేటాయించడం జరిగింది. ఇవాళ పసుపు బోర్డు ఇస్తామని చెప్పి పసుపు బోర్డు ఆల్రెడీ దాని ఇనాగరేషన్ కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెయ్యాలో కేంద్ర ప్రభుత్వం అన్ని చేసింది. అండ్ ఇంకొకటి బడ్జెట్ ఈ కేటాయింపులో ఒక 2-3 అంశాలు ఉంటాయండి రోజా గారు. మనము కట్టేటటువంటి పన్నుల్లో 42% అనేటువంటిది మనకు ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ మనకు రిటర్న్ రావడంతో పాటు ఇవే కాకుండా మిగిలిన ఉన్నటువంటి డబ్బుని కొంత ఆర్మీకి, కొంత డిఫెన్స్ కి, వాటికి వాడిన తర్వాత మిగిలినటువంటివి ఏ రాష్ట్రానికి డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, అక్కడ ఆదాయం తక్కువ ఉంటది, కానీ వాళ్ళను మనము చూడకుండా ఉండలేము. ఇప్పుడు దాదాపుగా బడ్జెట్ లో 10% ఆఫ్ బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాల పైన పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళను కూడా మనతో సమానంగా బయటికి తీసుకురావాలి, అక్కడ రోడ్లు వేయాలి, అక్కడ ఎయిర్పోర్ట్లు కట్టాలి, అక్కడ రైల్వే వ్యవస్థను బాగు చేయాలి, ఆ ప్రజల్ని కూడా అందరితో పాటు అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు తెలంగాణకు నిధులు కొన్ని ఎక్కువ ఇవ్వవలసి వచ్చినది. మనమే అడుగుతున్నాం కదా, మనకు కావాలి, మనం RRR వేసుకుంటున్నాము, మనకు 25,000 కోట్లు కావాలి, ఇవ్వమంటున్నారు. కేవలం ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఎంత కడితే మేము గంటే ఇస్తాము అని అంటే అట్లా కుదరదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కి ఈ సంవత్సరం గత సంవత్సరంలో వాళ్ళకి అనౌన్స్ చేసినటువంటి వాటిలో మనకంటే కొంత ఎక్కువ ఇచ్చినారు, గత 10 సంవత్సరాలు మనకు ఎక్కువ ఇచ్చినారు. అట్లా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డబ్బును వినియోగించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం జనరల్ గా చేస్తుంది. ఒక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ హైదరాబాద్ కు వచ్చేటటువంటి డబ్బునంతా హైదరాబాద్ కే ఖర్చు పెట్టారు కదా.
ఆదిలాబాద్ కు కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, హైదరాబాద్ కి కొంత, హైదరాబాద్ నుంచి తీసి మన నిజామాబాద్ కొంత పెట్టాల్సి వస్తుంది, ములుగు భూపాలపల్లి లాంటి జిల్లాలకు కొంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొత్తగూడెం లాంటి ట్రైబల్ ఏరియాకి ఇంకొంత వాళ్ళ ఆదాయం 10 పైసలే కావచ్చు, కానీ వాళ్ళకి అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మేము అక్కడ ఎక్కువ ఇస్తున్నారు ఇక్కడ తక్కువ ఇస్తున్నారు అనేటువంటి కంపారిజన్ తీసుకొస్తే అది బడ్జెట్ కానీ అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కానీ విరుద్ధమవుతుంది. రైట్.